ఫస్ట్ క్వశ్చన్ కదా అది. ఇలా గ్రాఫ్ ఇచ్చిండు, ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ కదా, ఇది ఎక్స్ ఇది వై కదా. ఇలా గ్రాఫ్ ఇచ్చిండు, దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి దానికి? జనరల్గా ఎప్పుడైనా కానీ మనం డ్రా చేసే లైన్ ఎక్స్ యాక్సిస్కి మీట్ అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్కి మీట్ అయిందా ఈ లైన్? మీట్ కాలేదు. సో మీట్ కాలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? జీరోస్ వస్తాయి. నెక్స్ట్ అలానే ఇప్పుడు సపోజ్ నేను ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చిందనుకో, ఇలా ఒక గ్రాఫ్ ఇస్తున్నా, ఇలా ఒక గ్రాఫ్ ఇస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి దీనికి? ఎన్ని వస్తుంది? 2. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్లో ఇక్కడ ఒకసారి మీట్ అవుతుంది, ఇక్కడ ఒకసారి మీట్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ నేను ఇలా గ్రాఫ్ ఇలా గీసినాం అనుకో, ఇలా గీస్తే 3, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద 1 టైమ్ 2 అండ్ 3 టైమ్స్ మీట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 3. సో క్వశ్చన్ చూసి రాసేసి ఏమని రాస్తారు? ఫస్ట్ వన్ దేర్ ఆర్ నో జీరోస్, దీనికి నో జీరోస్ కదా. సో దేర్ ఆర్ నో జీరోస్ యాజ్ ద గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ విత్ ద ఎక్స్ యాక్సిస్. అండ్ సెకండ్ వన్ ఏంటిది? ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 2. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 1 కదా. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 1. నెక్స్ట్ వన్ ఏమున్నాయి? నెంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 3 టైమ్స్ మీట్ అయినాయి కదా. సో కాబట్టి 3. అండ్ ఫోర్త్ వన్ ఏముంది? నెంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 2 టైమ్స్ మీట్ అయినాయి కదా. సో కాబట్టి 2. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు 4 టైమ్స్ మీట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 4 వస్తుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి 3 టైమ్స్ మీట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 3. అర్థమైంది కదా. సో ఇదే స్టేట్మెంట్ తయారు. ఏమని రాస్తారు? ఇలా రాస్తారు. సపోజ్ ఇది ఉందనుకో, దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏం రాస్తారు? దీని ద నెంబర్ ఆఫ్ జీరోస్ is 1 to 3 as the graph intersect with the x-axis at 3 points. ఇలా రాయాలి స్టేట్మెంట్ ప్రతిదానికి. అర్థమైందా? సో ఇది మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఒకటి ఇచ్చింది, సేమ్ ఇలాంటిదే ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇచ్చింది. దాంట్లో ఇలానే స్టేట్మెంట్ ఇచ్చిండో అలానే స్టేట్మెంట్స్ నేను. అర్థమైందా? సో ఏమైంది? ఇది 3 టైమ్స్ మీట్ అయింది కాబట్టి ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇస్ 3 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్కి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అవుతుంది? 3 టైమ్స్ ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 3 వచ్చేసి. అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ ఏమిటి? డ్రా ద గ్రాఫ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఎ గివెన్ పాలినామియల్. అది ఆల్రెడీ చేసినాం కదా, అది అయిపోయింది. అది థర్డ్ వన్ ఇప్పుడు చెప్పాలి. అండ్ ఫోర్త్ వన్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ వన్ ఒకటే మిగిలింది. థర్డ్ వన్ ఒకసారి అది దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం డైరెక్ట్గా. 1/4 అనేది అండ్ -1 అనేది దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో థర్డ్ వన్ చూడండి, గ్రాఫ్స్ డ్రా చేయడం. నేను ఒక 2 చెప్తా. ఎన్ని ఉన్నాయి దీంట్లో? ఒక 5 ఉన్నాయి కదా. నేను ఒక 2 చెప్తా, మిగతా అంతా మీరే చేయాలి. చేస్తారా? డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ గివెన్ పాలినామియల్. థర్డ్ వన్ డ్రా ద గ్రాఫ్స్ of given polynomial and find the zeros justify the answer. Justify the answer. First one వచ్చేసి p of x is equal to x square minus 6 minus 12.
స్టేట్మెంట్ రాసుకున్నావా? స్టేట్మెంట్ ఇప్పుడు నేను ఒక నోట్ అని చెప్పి ఒకసారి ఒక పాయింట్ చెప్పిన. ఏం చెప్పిన? లీనియర్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటుంది, క్యూబిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి అని చెప్పిన. చెప్పండి, లీనియర్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ వస్తుంది? 1. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2, క్యూబిక్ పాలినామియల్కి 3 జీరోస్ వస్తాయి. అవే యూజ్ చేస్తాం ఇక్కడ. ఇది ఏ పాలినామియల్? ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. అండ్ ఇంకోటి, అరే ఇది రాసే ముందు ఒక నోట్ పాయింట్ రాసుకోండి. ఇది ఈ ప్రాబ్లం చేసే ముందు ఒక నోట్ పాయింట్ రాసుకోండి. ఒకటి నోట్ పాయింట్ రాసుకోండి. నోట్ ఏంటంటే 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, లీనియర్ ఈక్వేషన్స్ ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. లీనియర్ ఈక్వేషన్, లీనియర్ పాలినామియల్ forms a straight line. అది ఎప్పుడు గ్రాఫ్ మీద మనకు స్ట్రైట్ లైనే వస్తుంది లీనియర్ పాలినామియల్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటాయి కదా, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్మ్స్ పారాబోలా ఫార్మ్స్. పారాబోలా అంటే ఏంటి? షేప్ ఇలా ఉంటాయి, యూ షేప్లో ఉంటుంది. ఇలా యూ షేప్స్లో ఉంటే దాన్ని మనం పారాబోలా అంటాం. అర్థమైందా? సో ఇలా ఈ 4 ఎలా అయినా ఫామ్ చేయొచ్చు. ఇలా యూ కానీ, ఇన్వర్టెడ్ యూ కానీ, ఇలా సి టైప్ కానీ, రివర్స్ సి టైప్ కానీ ఇలా ఫామ్ చేసి దాన్ని మనం పారాబోలా అంటాం. ఈ 2 ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఈక్వేషన్ చూడండి. ఏ ఈక్వేషన్ ఇది? ఇదే ఈక్వేషన్. ఇది చూస్తే తెలుస్తుంది కదా ఏ ఈక్వేషన్? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎందుకంటే డిగ్రీ 2 ఉంది. సో డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి గ్రాఫ్ మీద డయాగ్రామ్ ఇలా ఫామ్ అవుతుంది, పారాబోలా ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? పారాబోలా వస్తుంది నాకు. అర్థమైందా? రాసుకున్నారా? రాయమని ఫస్ట్గా. ఈ చాప్టర్ మీకు స్కూల్లో అయిపోయింది అదే కాలే? నీకు అయిపోయిందా జాబ్? వద్దా? ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్. రే ఫాస్ట్గా రాయి. సెట్స్ ఈజీగా రావే. ఇంటర్సెక్షన్, యూనియన్స్ అవన్నీ చూసుకోవాలి. డయాగ్రామ్స్ డ్రా చేయడం వస్తే ఈజీ. అది వెన్ డయాగ్రామ్స్ వస్తుంది. అయిపోయిందా? ఫస్ట్ ఇది రాయి, టైం వేస్ట్ చేయకు. అయిపోయిందా? ఇప్పుడు చెప్పండి, పీ ఆఫ్ ఎక్స్ వై ప్లేస్లో నేను ఏ వాల్యూస్ తీసుకుంటే జీరోస్ వస్తుంది? ఈ ఈక్వేషన్ ఏమనుకుంటాం అంటే y ఈజ్ ఈక్వల్ టు ఈ పీ ఆఫ్ ఎక్స్ని మనం y కూడా అనుకుంటాం. ఒకసారి y ఈజ్ ఈక్వల్ టు x² - x -2 అని తీసుకుంటాం అనుకో. ఈ y ఎక్స్ ప్లేస్లో ఏమేమి సబ్స్టిట్యూట్, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు జీరోస్ వస్తుంది. మనకి ఎన్ని వస్తుంది? ఎన్ని జీరోస్ వస్తుంది దీంట్లో? 2 జీరోస్ వస్తాయి. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి
2 zeros వస్తుంది. సో 2 zeros ఫైండ్ అవుట్ చేయాలి మనం. 2 zeros ఎక్కడెక్కడ వస్తుందో నాకేం తెలుసు జనరల్గా తెలియదు కదా. సో అందుకే ఏం చేస్తామంటే మనకు స్ప్లిట్టింగ్ మెథడ్ గుర్తుంది కదా, సేమ్ అదే ఫాలో అవుతాం. ఫస్ట్ ఈ 12 అండ్ ఇక్కడ 1 ఈ రెండింటిని స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది జనరల్గా 12 ఇక్కడ 1 కదండి. సో ఇక్కడ ఏమొస్తుంది 12x², బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -12x². దీన్ని స్ప్లిట్ చేస్తే ఏమేమి వస్తుంది నాకు ఇక్కడ మైనస్ రావాలి. 3 4 ఆర్ 6 2 ఆర్ 12, కానీ ఇక్కడ ఏమొస్తుంది 6 - 2 చేస్తే 4 వస్తుంది కదా, కానీ మనకి 4 లేదు కదా, 1 ఉంది. సో కాబట్టి ఏం చేస్తాము 3 2 ఆర్ తీసుకుంటాం. 3 - 1 2 చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 3 2 ఆర్ తీసుకున్నాను, 3 4 ఆర్ కదా, 3 4 ఆర్ 12 కదా, కరెక్ట్గా 3 4 ఆర్ 12. 4 - 3 చేసినా కానీ నాకు 1 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నాకు మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ నాకు మైనస్ సింబల్, ఇక్కడ కూడా మైనస్ సింబల్ ఉంది. సో కాబట్టి గ్రేటర్ నెంబర్కి మైనస్, బిగ్గర్ నెంబర్కి ప్లస్, అండ్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. అంటే నేను వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి, -4 నుంచి 3 వరకు తీసుకోవాలి. ఎక్కడ నుంచి తీసుకోవాలి -4 నుంచి 3, కరెక్ట్గా. -3 నుంచి +4 వరకు తీసుకోవాలి. -3 నుంచి +4 వరకు తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఆన్సర్ వస్తుంది చూడు, ఆన్సర్ వచ్చేటప్పుడు ఈ వాల్యూ -3 అయిపోతుంది, ఈ వాల్యూ ప్లస్ అయిపోతుంది, =0 చేసినప్పుడు. అందుకని ఈ వాల్యూస్ తీసుకుంటాం. అర్థమైందా? -3 నుంచి 4 వరకు వాల్యూస్ తీసుకుంటాం. అంటే -3 -2 -1 0 1 2 3 4 అన్ని వాల్యూస్ అంతా ఒక టేబుల్లో డ్రా చేస్తాం. అర్థమైందా? అన్నిటికీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా -3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి, ఆన్సర్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయి. -2 సబ్స్టిట్యూట్ చేయి, ఆన్సర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయి. నెక్స్ట్ -1 సబ్స్టిట్యూట్ చేయి, ఆన్సర్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? ఇది అర్థమైందా? ఇప్పుడు టేబుల్ తీసుకున్నాం. ఫస్ట్ టేబుల్ ఏముంటుంది, p(x) వాల్యూ అవుతుంది మనకు. x వాల్యూస్ తీసుకుంటున్నాము. x వాల్యూస్లో ఏమేమి వాల్యూస్ తీసుకుంటున్నాము, -3 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. -3 -2 -1 0 1 2 3 4 వరకు. నెక్స్ట్ p(x) వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో p(x) = x² - x -12. y ఆన్సర్ వస్తుంది. p(x) అయినా అనుకోవచ్చు, లేదంటే y అయినా అనుకోవచ్చు. y = x² - x -12. ఇక్కడ y వాల్యూ నీకు ఇక్కడ వచ్చేస్తుంది. x వాల్యూ తీసుకున్నప్పుడు y వాల్యూ ఇక్కడ వస్తుంది. సో ఇలా ఒక టేబుల్ డ్రా చేసుకొని ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి టేబుల్లో రాస్తాను. ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి ఈ టేబుల్లో రాస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాను, x ప్లేస్లో -3 అంటే y = x ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -3 హోల్ స్క్వేర్ -3 -12 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంత 9 9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 -12 9 + 3 ఎంత 12. సో 12 -12 is equal to 0. సో y వాల్యూ ఎంత వచ్చింది 0. సో ఇక్కడ మీకు డైరెక్ట్ 0 కాబట్టి y వాల్యూ కూడా ఇక్కడ x, y పెట్టారు. x, y ఎంత వచ్చింది -3, 0. x వాల్యూ -3 తీసుకున్నప్పుడు y వాల్యూ 0 వచ్చింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇలా చేసుకొని పోతూనే ఉండాలి. ఇది ఫస్ట్ ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే అన్ని వాల్యూస్ చేయాలి మనం. నెక్స్ట్ y = -2 తీసుకున్నప్పుడు -2 హోల్ స్క్వేర్ -12 సో -2 స్క్వేర్ ఎంత 4 -(-) +2 -12 ప్లస్ 4 + 2 ఎంత 6 6 -12 6 - 12 ఎంత -6. ఎందుకంటే గ్రేటర్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -6. సో మనం -2 తీసుకున్నప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది -6. అంటే ఇక్కడ ఆన్సర్ -6 వచ్చింది. -2, -6 అర్థమైందా? సో సేమ్ నెక్స్ట్
1కి చేస్తాం. సో y ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 మైనస్ 12. -1 హోల్ స్క్వేర్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ 12 2 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు -10. సో ఇక్కడ ఏమొచ్చింది -10 వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది మనకు -1 తీసుకున్నప్పుడు -10 ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ జీరోస్ ఇది రాసుకుంటాను, నేను ఎరేజ్ చేయాలి ఎందుకంటే స్పేస్ అయిపోదు కదా, ఇన్ని వాల్యూస్ చేయాలి, స్పేస్ అయిపోదు రాసుకుంటాను. 0 ఒకటి చేస్తాను, దాని తర్వాత సో ఇప్పుడు మళ్ళీ 0 తీసుకున్నాను. y ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్ మైనస్ ఆఫ్ 0 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు -12. సో ఇక్కడ ఎంత వచ్చింది -12, ఇక్కడ 0 కామా -12. समझ आएगा ఇక్కడ వరకు. ఇది పక్కా క్వశ్చన్, ఇది ఒకటి 6 మార్క్స్కి వస్తుంది. అంటే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పార్లమెంట్ ఈక్వేషన్ మీకు వేరే ఏమైనా ఇవ్వచ్చు, క్వాడ్రాటిక్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు క్యూబిక్ కూడా ఇస్తాడు, కొన్నిసార్లు మనకు లీనియర్ ఈక్వేషన్ ఇస్తాడు, ఏదైనా ఇవ్వచ్చు. బట్ గ్రాఫ్ గీయడం కానీ మాత్రం ఒకటి కంపల్సరీ ఇస్తుంది. ఇదంతా మీరు ఏం చేయాలి, గ్రాఫ్ వెనకాల చేయాలి. ఇవన్నీ గ్రాఫ్ వెనకాల మీకు స్పేస్ ఉంటుంది కదా, వైట్ షీట్ ఇస్తుంది, వైట్ ఉంటుంది కదా, దానిపైన చేస్తుంది. ఎంత మీ టీచర్స్ ఏం చెప్తారు, నోట్బుక్లో చేసిన తర్వాత గ్రాఫ్ పైన ఓన్లీ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవడం అలా చేసుకునే. Realization over it. ఇప్పుడు ఏం చేస్తాము, x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో y ఈజ్ ఈక్వల్ టు
1 square minus 1 minus 12. That is equal to 1 minus 1 0. 1 square ఎంత 1 కదా. సో 1 minus 1 minus 12. సో 1 minus 1 ఎంత 0 అయిపోతుంది. 0 minus 12 minus 12. సో minus 12 వచ్చింది. సో ఇక్కడ ఎంత వచ్చింది minus 12 వచ్చింది. ఇక్కడ 1 minus 12. ఇప్పుడు y is equal to 2 తీసుకుంటే y is equal to 2 square minus 2 minus 12. 2 square value ఎంత 4 minus 2 minus 12. సో 2 minus 4 minus 2 ఎంత 2 ఉంటుంది. 2 minus 12 minus 10 minus 10 వచ్చింది. సో ఇక్కడ ఎంత వచ్చింది minus 10. ఎప్పుడు 2 తీసుకున్నప్పుడు minus 10 వస్తుంది. నెక్స్ట్ 3 తీసుకున్నప్పుడు y is equal to 3 square minus 3 minus 12. That is equal to 9 minus 3 minus 12. 9 minus 3 ఎంత వస్తుంది 6. 6 minus 12 minus 6. సో ఎంత వచ్చింది minus 6. 3 minus 6. నెక్స్ట్ ఏం చేస్తాం 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. y is equal to 4 square minus of minus 4 minus 4 కదా 4 minus 12. 4 4s are 16. minus 4 minus 12. minus 4 minus 12 minus 16. So 16 minus 16. That is equal to 0. So ఇక్కడ ఎంత వచ్చింది 0 వచ్చింది. ఇప్పుడు 4 అర్థమైందా. మనకి ఎన్ని జీరోస్ రావాలి 2 జీరోస్ రావాలి కాబట్టి ఇక్కడ x యాక్సిస్లో చూసుకోవాలి మనం ఎప్పుడైనా. సో y యాక్సిస్లో ఇక్కడ ఒకసారి 0 వచ్చింది అండ్ ఇక్కడ ఒకసారి 0 వచ్చింది. అర్థమైందా. ఇది రాస్తే నేను గ్రాఫ్ డ్రా చేయడం స్టార్ట్ చేస్తాను ఫాస్ట్గా. ఏది పైన చూసి కాపీ చేయాలి. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఎప్పుడైనా కానీ. పైన వాల్యూ చూసిందా ఇప్పుడు 4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x వాల్యూ 4 వస్తుంది. పైన దాంట్లో కాపీ చేస్తున్నాం, ఈక్వేషన్ని కాపీ చేయట్లేదు. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నా ఈ ఈక్వేషన్స్ చూసుకుంటూ పోయినాను. దీంట్లోనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతాను. నేను ఏం చేస్తున్నా దీన్ని చూసుకుంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దీన్ని చూడాలి నువ్వు x ప్లేస్లో ఏముంది xలో ఏం సబ్స్టిట్యూట్ చేయాలనేది చూడాలి. అయిపోయిందా. అయిపోయిందా. పద్దన చరణ ఫస్ట్గా టేబుల్ గీసినావా ఇంకా అయిపోలే. గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్ గీసిన తర్వాత మళ్ళీ ప్రూవ్ చేయాలి. చాలా పెద్ద క్వశ్చన్ ఇది. అందుకే 6 మార్క్స్కి వస్తుంది. మ్యాక్సిమం మీకు 6 మార్క్స్ 8 మార్క్స్
మ్యాక్సిమం 8 మార్క్స్. 40 మార్క్స్ వచ్చిన 40 మార్క్స్ పెట్టాలంటే మ్యాక్సిమం 8 కానీ 6 కానీ వస్తుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయిపోయిందా చరణ్? ఇరేజ్ చేయనా? మొత్తం ఇరేజ్ చేస్తున్నా. డాటా మీరే చెప్పాలి నాకైతే తెలియదు, గుర్తుండదు. మరి నేను గ్రాఫ్ ఇస్తుంటా, ఇది కూడా ఇరేజ్ చేస్తాను, ఎందుకంటే గ్రాఫ్ స్పేస్ అయిపోయి కదా. డాటా నాకు మీరే చెప్తున్నారు. ఇప్పుడు జనరల్గా దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఎంత వరకు వచ్చింది చూడండి ఒకసారి. ఎక్స్ యాక్సిస్లో హైయెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, వై యాక్సిస్లో హైయెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది చూడండి. ఎక్స్ యాక్సిస్లో హైయెస్ట్ ఎంత వరకు ఉంది? నెగిటివ్లో హైయెస్ట్ వచ్చేసి మనకు -12 వరకు ఉంది కదా నెగిటివ్లో హైయెస్ట్. అండ్ పాజిటివ్ సో ఇక్కడ 1 2 1 -1 -2 -3 హైయెస్ట్ -12 వస్తుంది కదా. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో హైయెస్ట్ ఎంత వస్తుంది మనకు? -3 వస్తుంది. పాజిటివ్లో +4 వస్తుంది. సో కాబట్టి -1 -2 -3 -4 -5 పాజిటివ్ 4 వస్తుంది. సో 1 2 3 4 అర్థమైందా? ఇలా తీసుకున్నాం మనము. హైయెస్ట్ వాల్యూస్ నెగిటివ్లో హైయెస్ట్ వాల్యూస్ ఎక్కడ ఉంటుంది, పాజిటివ్లో హైయెస్ట్ వాల్యూస్ ఎక్కడ ఉందో తీసుకున్నాం. సో ఇటు సైడ్ ఎక్స్ యాక్సిస్లో నెగిటివ్ మనకు హైయెస్ట్ వచ్చేసి -3 వరకు ఉంది, పాజిటివ్లో 4 వరకు ఉంది. మ్యాక్సిమం 4 వరకు తీసుకోవాలి. అండ్ ఇటు నెగిటివ్ వై యాక్సిస్లో ఎంత ఉంది? -12. పాజిటివ్లో మనకి ఏం లేదు కదా, వై యాక్సిస్లో పాజిటివ్లో ఏం లేదు. సో అందుకే నేను జస్ట్ ఒక 2 నెంబర్స్ మాత్రమే తీసుకున్నాను. సో అందుకే ఇప్పుడు వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ ఇలా డ్రా చేస్తాం. మనం వాల్యూస్ని చూసి గ్రాఫ్ని డ్రా చేస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేసేసి గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత దీంట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఫస్ట్ వాల్యూ చెప్పండి, ఇక్కడ ఉంది. ఫస్ట్ వాల్యూ చెప్పండి. ఫస్ట్ ఎక్స్ కామ వై ఫస్ట్ది. ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం మనం -3 0. -3 అంటే ఎక్స్ యాక్సిస్ కదా, అది ఎక్స్ యాక్సిస్లో -3 అంటే ఇక్కడ. వై యాక్సిస్లో 0 అంటే ఇదే కదా. సో మనకు పాయింట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. పాయింట్ ఎక్కడ వచ్చింది? అక్కడ వచ్చింది. నెక్స్ట్ -2 -6 ఇక్కడ ఉంది, -6 ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది అంతేనా? -2 -6 ఇంకా నెక్స్ట్ -1 -10 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 0 అంటే 0 అంటే ఇది, -12 అంటే ఇక్కడ 0 12. నెక్స్ట్ 2 -10 2 ఇక్కడ ఉంది, -10 ఇక్కడ ఉంది. సో 2 -10. నెక్స్ట్ 1 ఏం చెప్పలే? ఇప్పుడు ఇక్కడ ఒక 0 1 అయిపోయింది, 0 -2 వచ్చింది. దాని తర్వాత సరే 1 చెప్పు. 1 ఎంత వచ్చింది? 1 అది -12. సో 1 ఇక్కడే కదా. సో 1 -12 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 2, -10 2, -10. నెక్స్ట్ 3, -6 3 -6. నెక్స్ట్ 4, 0 అంటే ఇక్కడ 4 0 4 0 అంతేనా?
ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఆ వచ్చిన వాల్యూస్ని మనం ఏం చేస్తాము, జాయిన్ చేస్తాం. మనకు వచ్చిన పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ని ఫ్రీ హ్యాండ్తో కానీ స్కేల్ తీసుకొని కానీ డ్రా చేసిన ఎలా అయినా డ్రా చేయొచ్చు. ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయొచ్చు, లేదంటే స్కేల్ తీసుకొని డ్రా చేయొచ్చు. సో ఈ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా. వచ్చిందా? ఇది ఏ ఈక్వేషన్, ఇది ఏ పాలినామియల్, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. గ్రాఫ్ ఏం వచ్చింది, గ్రాఫ్ ఏం వచ్చింది, పారాబోలా. ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ, ఎక్స్ యాక్సిస్కి 2 ప్లేసెస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎక్కడ, -3 దగ్గర అండ్ 4 దగ్గర. సో -3 దగ్గర 4 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వాల్యూస్ ఏమో జీరోస్ ఏమి వచ్చినాయి, 2 వచ్చినాయి. జీరోస్ ఏంటిది, -3 అండ్ 4. -3 అండ్ 4 ఆర్ జీరోస్ వస్తుంది. మరి అది కరెక్టా రాంగ్ అనేది ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ఇంకొకటి నేను చెప్పడం లేదు. ఇక్కడ స్కేల్, ఫస్ట్ స్కేల్ రాయాలి. ఇక్కడ మనం యాక్చువల్గా స్కేల్ కంపల్సరీ రాయాలి. ఇక్కడ 1 మన గ్రాఫ్ ఉంటుంది కదా, బాక్స్ ఉంటుంది కదా. సో గ్రాఫ్లో ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. మనం 1 తీసుకున్నాం కదా, ఎన్ని 1, 2, 3 తీసుకున్నాం కదా. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్ పైన రాయాలి. గ్రాఫ్ పైన మీకు రైట్ సైడ్లో చిన్న బాక్స్ కొట్టేసి రాసేసేయాలి. ఇప్పుడు ఇది గ్రాఫ్ వర్క్ సాల్వ్ అయింది, కానీ మళ్ళీ మనం జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు, అంటే ప్రూవ్ చేయాలి. మనం ఇంకా అయిపోలేదు, ప్రూవ్ చేయాలి. ప్రూవ్ ఎలా చేస్తాము, గ్రాఫ్ డ్రా చేసుకున్నాం. రఫ్గా డ్రా చేసుకుంటే నేను ప్రూఫ్ కూడా చెప్పిస్తే ఇలా ఒకటే ప్రాబ్లం అయ్యేటట్టుంది కదా. మిగతా దాన్ని హోంవర్క్ చేస్తారా, హోంవర్క్ చేయరా? నాకు తెలిసి మీకు దేంట్లో డౌట్ వస్తుందంటే 5th క్వశ్చన్లో డౌట్ వస్తుంది, మిగతా అంతా ఓకే. 5th క్వశ్చన్లోకి వచ్చేసి డౌట్ వస్తుంది. మిగతా అన్న సేమ్ ఇలానే ఉంటుంది. దాన్ని స్ప్లిట్ చేసి ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ కనుక్కొని ఫస్ట్ ప్రాజెక్ట్. గ్రాఫ్లో ఏమైనా డౌట్ ఉందా? స్కేల్తోనే డ్రా చేయొచ్చు, స్కేల్తోనే డ్రా చేయొచ్చు, ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేయొచ్చు. పాయింట్స్ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ అయ్యేటట్టు డ్రా చేయొచ్చు. కంప్లీట్ చేయండి ఫాస్ట్గా. పెద్దనే ఎట్లా రఫ్గా గీసేది, పెద్దనే ప్రయాణంలో గీసేది. ఎందుకంటే మీకు ఇలా బాక్సెస్ ఉంటాయి కదా గ్రాఫ్లో. ఇలా బాక్సెస్ ఉంటాయి కదా. ఈ బాక్స్ వాల్యూ 1 సెంటీమీటర్ అన్నట్టు.
బాక్స్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 1 సెంటీమీటర్ అనుకో, అందుకని 1 సెంటీమీటర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. మనం ఎన్ని యూనిట్స్ తీసుకున్నాం? 1 యూనిట్ తీసుకున్నాం కదా. సో ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అయిపోయిందా? డ్రా చేసిరా? ఎప్పుడు ప్రూఫ్ చూడండి. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏమేమి వచ్చినాయి? గ్రాఫ్ నుంచి డైరెక్ట్ ఏమేమి వచ్చినాయి మనకు? జీరోస్ వాల్యూస్ ఏమేమి వచ్చినాయి? ఒకటి -3, ఒకటి 4 వచ్చింది. సో గ్రాఫ్ నుంచి -3 అండ్ 4 వచ్చింది. ఇప్పుడు అవి మనం ఏం చేయాలి? ఈక్వేషన్లో పెట్టి సాల్వ్ చేయాలి. మనం స్ప్లిట్టింగ్ మెథడ్ చేసినాం కదా, మొన్న స్ప్లిట్టింగ్ మెథడ్ నేర్పిస్తున్నాం కదా, గుర్తుందా? లేదా? లేదు. x² -x -12 ఇది p of x is equal to. సో ఇప్పుడు ఏం చేస్తాము? స్ప్లిట్ చేస్తాము. 12 -12 x². దీన్ని స్ప్లిట్ చేస్తే సేమ్ ఎంతమంది వచ్చింది? 3 4s are 12 -4 + 3 x. అర్థమైందా? సో ఇది తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో x² + 3x - 4x - 12. ఇప్పుడు ఇక్కడ నుంచి x కామన్ తీస్తే x + 3 -4 కామన్ తీస్తే x + 3 x + 3 కామన్ తీస్తే x - 4. ఇప్పుడు p of x వాల్యూ 0 తీసుకున్నాం అనుకో, ఇదేమైతే 0 అవుతుంది. ఇఫ్ p of x is equal to 0 అయినప్పుడు x + 3 × x - 4 = 0 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? x + 3 = 0 ఒకసారి, x - 4 = 0 ఒకసారి. x +3 వెళ్తే -3, x +4 వెళ్తే +4. సో -3 + 4 -3 + 4. సో మనకు గ్రాఫ్ వచ్చింది కరెక్టే వచ్చింది. అర్థమైందా? సో ఇలా ప్రూవ్ చేస్తాం. ఇక్కడ వరకు చేస్తేనే మీకు 6 మార్క్స్.